ఎడా నార్మల్గా పొలాల కాడ ఈ తెల్ల బట్టలు వేసుకొని ఉంటారు కదా, అంటే రైతు అంటే ఒక అవతారంలో కనిపిస్తూ ఉంటారు కదా, మీరు ఇట్లా వచ్చి మరి అంటే మేము ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళినా కానీ మధ్యాహ్నం కానీ రెస్ట్ తీసుకోవడానికి కానీ ఎక్కడ వెళ్ళినా కానీ మాకు ఇక్కడ మా పొలం కాడికి వస్తేనే ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ వెళ్ళినా కానీ ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఉండి ఇంటికి వెళ్ళడం కానీ ఆ విధంగా చేస్తున్నాం. మేము బయట కూడా బిజినెస్ చేస్తుంటాం. మేము బిజినెస్తో పాటు మేము ఈ చిన్న మన ఇక్కడ వచ్చి చూసుకుంటుంటాం. అట్లా తిరిగి ఈడ కనిపించిపోతారు. మార్నింగ్ టైంలో కానీ సాయంత్రం టైంలో కానీ వీడికి వస్తేనే మాకు ప్రశాంతంగా ఉంటుంది. అందుకోసం ప్రతిదీ ఏమన్నా ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం చేయడానికి పోవాలన్నా కానీ ఇక్కడ వెళ్ళిపోతేనే మాకు సంతోషం, శుభం జరుగుతుందని చెప్పి ఒక ఉంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి మేము ఏం చేసినా స్టార్ట్ చేస్తాం. ఈ గ్రీనరీగా ఏం చేయాలనుకుని ఇక్కడికి వచ్చి ఈ పచ్చనైన వాతావరణంలో ఈ ఆహ్లాదకరమైన ఇక్కడ వాతావరణం వచ్చిన తర్వాతనే మాకు శుభం కలుగుతుందన్న ఉద్దేశంతో ఇక్కడికి వస్తుంటాం ఎక్కువ. ఓకే, అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిసినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఎట్లా ఉండబోతా ఉన్నాయి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్? రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో 100% కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తుంది. ఎట్లా చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు దేశం విషయంలో చూసుకుంటున్నట్టయితే మోడీ విషయంలో భారతదేశంలో మన దేశంలో మొత్తం కూడా పాజిటివ్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు బార్డర్లో చూసుకున్నట్టయితే ఆర్మీ విషయంలో కానీ ప్రతి సైంటిఫికల్గా కానీ ఇంకా టెర్రరిజాన్ని అంతం చేయడంలో కానీ ప్రతి విషయంలో గుడి విషయంలో కానీ ప్రతి విషయం రోడ్డు వ్యవస్థ విషయంలో కానీ రవాణా సౌకర్యంలో కానీ రైల్వే దాంట్లో కానీ ప్లస్ షిప్ యార్డ్ దాంట్లో కానీ ప్రతి విషయంలో ఎలా చూసుకున్నా సరే భారతదేశాన్ని ఒక మహోన్నత స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి అది ప్రతి ఒక్కరూ మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు గమనించి దానికి యాక్సెప్ట్ చేసి ఈసారి కన్ఫామ్గా బీజేపీకి ఓటేసి ఎట్టి పరిస్థితుల్లో 400 పైచీలకు సీట్లతో గెలుస్తారని చెప్పి నమ్మకంతో ప్రతి ఒక్కరు. బీజేపీ అంటేనే మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ అంటుంటారు కదా? లేదు, అలాంటిది కొంతమంది అపోహనే తప్ప ఎలాంటిది అయితే ఏం లేదు. ఇప్పుడు చూస్తున్నాం మనం గత 10 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం, కానీ ఏడ కూడా అలాంటివి ఎక్కడ రిపీట్ అయినాయి ఏడ కనిపించడం లేదు. కాకపోతే కొంతమంది ఏదో అట్లా అపోహలు సృష్టించి ఈ విధంగా క్రియేట్ చేసి పబ్లిక్లో అట్లా స్ప్రెడ్ చేస్తున్నారు తప్ప అలాంటివి ఏడ దాఖలైనవి ఇక్కడ తక్కువ కనిపించడం. అంటే ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉండాలన్న ఆలోచనలో భాగంగానే బీజేపీ కొట్టేస్తారు, కానీ ఇక్కడ అభ్యర్థులను చూసి కదా, అభ్యర్థులను చూసి అదేవిధంగా మెయిన్గా దేశం తర్వాత ఇక్కడ అభ్యర్థి మాకు దేశం ముఖ్యం. దేశం ఇప్పుడు ఈ క్యాండిడేట్ అయినా సరే ఏ క్యాండిడేట్ అయినా మాకు ఫస్ట్ బీజేపీ అంటే బీజేపీ దేశం తర్వాతనే క్యాండిడేట్. ఇప్పుడు ఈ బీజేపీ స్థానంలో ఏ వ్యక్తినైనా ఇలా పెట్టగానే మేము బీజేపీకి వేస్తాం. అదే మా ఉద్దేశం. గతంలో కూడా కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇక్కడ నుంచి అవకాశం ఇచ్చారు కదా, ఆ తర్వాత ఓడిపోయాడు 2018లో ఓడిపోయాడు అనుకుంటా, 19లో అవునా? సో ఈసారి ఏ నమ్మకంతో ఆయనకు అనుకుంటారు ఓటు? అంటే ఇప్పుడు లాస్ట్ టైం నుంచి ఇప్పుడు ఆ పార్టీ మారినప్పటి నుంచి కూడా పాజిటివ్గానే పబ్లిక్లో తిరుగుతున్నాడు. అదేవిధంగా ఒక మంచి పార్టీని ఎన్నుకున్నాడు, ఒక దేశానికి అనుకూలంగా దేశానికి పనిచేసే వ్యక్తిగా ముందుకు వచ్చింది. కాబట్టి ఆయనను మేము కూడా గుర్తించినాం. దేశానికి ఒక సేవ ఆయన దగ్గర ఆస్తులు లేక కాదు, అంతస్తులు లేక కాదు, చాలా గొప్ప వ్యక్తి. కాబట్టి అదే ఆయన ఏదో సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో కాదు, కాకపోతే దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో వస్తుంది. కాబట్టి కన్ఫామ్గా బీజేపీకి ఓటేసి మేము భారీ మెజారిటీ తోటి గెలిపిస్తాం. మా గ్రామం నుంచి అయితే అతిపెద్ద మెజారిటీ తీసుకురావాలని చెప్పి మేము లాస్ట్ టైం మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా చాలా ప్రయత్నం చేసి చాలా మంచి మా దగ్గర ఎలాంటి బేసిక్ లేకుండే బీజేపీ అంటే ఒక మంచి పొజిషన్కి తీసుకొచ్చినాం. ఓకే, రంజిత్ రెడ్డి పరిస్థితి ఏంది? మళ్ళీ గెలుపు కోసం అధికార పార్టీ పోయినట్టుగా ఇప్పుడు ఏముందంటే కొంతమంది నాయకులు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ తొందరగా స్టెప్ వేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ మారినంత మాత్రాన ఆయనకు వేస్తారంట అని చెప్పి కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు ఇప్పుడు జనరల్గా మాకు సర్వే బయట తిరుగుతుంటాం కదా, వాళ్ళు కూడా చెప్తున్నారు ఏదో పార్టీ మారినంత మాత్రాన వేయడం అంటే అది కష్టము, డబ్బులు ఉన్నాయంటని చెప్పి ఏదైనా సాధ్యం అంటని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ అది సుసాధ్యం. డబ్బులతోటి అన్ని పనులు కావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనకు బీజేపీ క్యాండిడేట్ గెలుస్తాడు, కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు. ఓకే, బీసీ కోణం ఏమైనా పనిచేస్తా? కాసాని జ్ఞానేశ్వర్ అంట బీఆర్ఎస్ పార్టీ నుంచి. లేదు, అలాంటిది ఇప్పుడు బీసీ కోణం ఎవరు వచ్చినా సరే ఏది కూడా పనిచేయదు. ఓన్లీ బీజేపీ, దేశం తర్వాత బీజేపీ. దేశాన్ని కాపాడే వ్యక్తి ఎవరైనా అంటే అది కొండ విశ్వేశ్వరరెడ్డి, అది బీజేపీ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి బీజేపీకి మేము ఫస్ట్ ప్రిఫరెన్స్. మీలాంటి యువత కొంత పువ్వు గుర్తు బీజేపీ ఆ సిద్ధాంతాలు నచ్చి అంటారు, కానీ కొంతమంది ముసోళ్ళకి తెలియదు కదా పువ్వు గుర్తు అంటే, అరే ఎవరో తెలియదు అన్నట్టు చెయ్యి గుర్తు కారు గుర్తు అని బలంగా పోయింది. వాళ్ళకి ఇంకా పువ్వు గుర్తు ఇంకా పోలే కదా? లేదు, ఇంతకుముందు అలాంటి అపోహ ఉండే. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కరు కూడా సొసైటీలో అప్డేట్ అయింది. ప్రతి విషయాన్ని కూడా ఇప్పుడు న్యూస్లో కానీ బయట పబ్లిక్లో కానీ ఇప్పుడు
ప్రస్తుతం ఉన్న రాజకీయ విషయాల మీద క్లుప్తంగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు చేను పనికి వెళ్ళినా కానీ, ఉపాధి హామీ పథకానికి పనికి వెళ్ళినా కానీ, ఎక్కడ వెళ్ళినా కానీ జనరల్గా మన సొసైటీలో ఏం జరుగుతున్న విషయాల గురించి చర్చించుకుంటున్నారు వాళ్ళు. ఎప్పుడో ఒకప్పుడు ఉన్న విధంగా లేదు. ఇప్పుడు సొసైటీ ప్రతి విషయం మీద అవగాహన వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా సొసైటీ గురించి ఆలోచిస్తారు. ఎవరికి ఓటేయాలి, ఎవరు ఏంది అనేది, మోడీ ఏమి ఇస్తుండు. ఇప్పుడు ఏమంటుంది, ఇంతకుముందు కేసీఆర్ పైసలు అనేది, మోడీ పైసలు అనేది. ఇప్పుడు అదేవిధంగా గ్రామాల సీసీ రోడ్లు కానీ, శ్మశాన వాటిక కానీ, డంపింగ్ యార్డ్ కానీ, నర్సరీలు కానీ, ప్రతి ఒక్క పనులు కూడా కేంద్రం ద్వారా వచ్చిన పైసల ద్వారానే డెవలప్మెంట్ జరుగుతుంది. ఎన్ఆర్జీఎస్ ఫండ్ ద్వారానే ఈ మధ్యలో సీసీ రోడ్లు కూడా మా గ్రామంలో పెద్ద ఎత్తున వేయడం జరిగింది. మొత్తం ఫండ్ కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధుల ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు కూడా మేము కూడా బేసిక్ వరకు తీసుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరు పబ్లిక్లో చేరే విధంగా వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి చేరే విధంగా చెప్పి మేము బీజేపీకి ఓటేయమంటా అని చెప్పి, దేశం పట్ల మోడీ ఏం చేస్తుండో, బీజేపీ ఏం చేస్తుందని ఉద్దేశంతో ప్రతి విషయం మేము పబ్లిక్కి చేరవేసి బీజేపీకి ఓటేయమంటా అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైనట్టు ఇంకేమైనా మిగులుతుందా? ఏం లేదు, బీఆర్ఎస్ పని ఆల్రెడీ ఖతం అయిపోయింది. ఆల్రెడీ తిహార్ జైలు కూడా కవితను తీసుకెళ్లడం జరిగింది మద్యం కుంభకోణంలో. అదేవిధంగా వాళ్ళు చాలా రకాలుగా ఎన్నో పథకాలలో ఎన్నో కుంభకోణాలు చేశారు. అది గవర్నమెంట్ అది చూసుకుంటుంది. కాబట్టి టీఆర్ఎస్ అనేది ఇంత అది అంతరించిపోవడమే తప్ప ముందుకు పోయేది ఏం లేదు. ఇంతకుముందు ఏముందంటే, మొన్నటి వరకు కేంద్రంలో వచ్చి మళ్ళీ నేను కేంద్రంలో ఏదో చక్రం తిప్పుతాంట అని చెప్పి బీఆర్ఎస్ అని చెప్పి క్రియేట్ చేసింది. కాబట్టి ఇప్పుడు జస్ట్ వాడు పెట్టినప్పుడు మాత్రమే ఒక 2-3 నెలలు హల్చల్ చేశాడు. ఇప్పుడు చూస్తున్నారుగా, ఏడ కూడా ఎలాంటి ప్రస్తావన లేదు. మళ్ళీ ఏడ పోయి కూడా ఏం చేసినది ఎక్కడ కనిపించట్లేదు. అదేవిధంగా అది అంతరించిపోవడమే తప్ప ఎక్కడ ముందుకు వెళ్ళేది లేదు. ఓకే, రైట్.